హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎండల మల్లికార్జున స్వామి వారి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది ఒక స్వయంభూ శివలింగం, అంటే దానిని మానవులు నిర్మించలేదు, సహజంగానే ఏర్పడింది. ఈ శివలింగం 20 మీటర్ల పొడవు మరియు 3 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. చుట్టూతా కూడా ఆలయ గోడలు అనేది ఏమీ ఉండవు. ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలంలో రావివలస గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగం దేశంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే దీనికి గుడి అనేది ఉండదు, ఇలా ఓపెన్గానే ఉంటుంది. ఈ గుడికి మనం ఎలా వెళ్ళాలి అంటే శ్రీకాకుళం నుండి టెక్కలికి వెళ్ళి అక్కడి నుండి రావివలసకు చేరుకోవచ్చు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా తాబేలులు కూడా ఉన్నాయి. వాటికి ఆహారంగా మనం ఏమైనా తీసుకువెళ్ళవచ్చు. చూస్తున్నారు కదా, ఆలయం చుట్టూతా ఈ విధంగా ఉంటుంది. శివలింగం చుట్టూతా కూడా ఇట్లా ఓపెన్గా ఉంటుంది. ఈ శివలింగాన్ని ఎండలో ప్రతిష్ఠించారని, అందుకే దీనిని ఎండల మల్లికార్జున స్వామి అని పిలుస్తారని స్థల పురాణం. ఇక్కడ కొలువైన మల్లికార్జున స్వామిని దర్శిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయ విశిష్టత, దీని పేరు వెనుక కథ ఏమిటంటే 1870 ప్రాంతంలో టెక్కలి జమీందారు ఆలయాన్ని నిర్మించాలని ప్రయత్నించగా మల్లికార్జున స్వామి కలలో కనిపించి ఎండలో ప్రతిష్ఠ చేయమని చెప్పినట్లు పురాణ కథనం ఉంది. ఈ శివలింగాన్ని పక్కనే ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్ళి కూడా చూడవచ్చు. మనం పైనుంచి చూస్తూ ఉంటే ఈ ఆలయం యొక్క ఆవరణ అంతా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆలయ పుష్కరిణి. మనం ఇక్కడ నుండి శివలింగాన్ని దర్శించుకోవచ్చు. మనం సొంతంగా ఇక్కడ నుంచి నీళ్లతో కానీ పాలతో కానీ అభిషేకం చేసుకోవచ్చు. మనం పుష్పాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇది ఆలయ ధ్వజస్తంభం. ఈ శివలింగం దాదాపు 20 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆలయ ప్రవేశ దర్శన టికెట్టు 20 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో టోకెన్ ఇస్తారు. ఈ స్వామిని దర్శిస్తే చర్మ వ్యాధులు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయ ధ్వజస్తంభం నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే పుష్కరిణి ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో కేశఖండనశాల మరియు భక్తులకు స్నానపు గదులు ఉన్నాయి. చూశారు కదా, ఈ ఆలయాన్ని అవకాశం ఉన్నవారు దర్శించుకోండి. ఓం నమః శివాయ.